ఎంతమంది సిబ్బంది ఉన్నారు సార్? మన పోలీస్ సిబ్బంది ఎంతమంది పనిచేస్తారు? పోలీస్ సిబ్బంది సఫిషియెంట్గా ఉన్నారండి. ఏ సబ్ డివిజన్కి ఆ సబ్ డివిజన్ మేము ఎక్కువగా మ్యాన్ పవర్ డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఉన్నది కంప్లీట్గా వాళ్ళ దగ్గర యూటిలైజ్ చేసుకునేలాగా వీ హ్యావ్ ప్లాన్. అంటే తొక్కుసలాట ఇటువంటి ఘటనలు జరగకుండా బారికేట్లు కానీ ఇటువంటి కూడా ముందస్తుగా ఎలా పెట్టడం జరిగింది? ఇప్పుడు లాస్ట్ ఇయర్ ప్లాన్ చేసిన దానికన్నా కూడా ఈసారి బెటర్గా కంటైన్మెంట్ జోన్స్ ఎక్కువ పెట్టడం జరిగింది. అట్లనే బ్యారికేడింగ్ కూడా టెంపుల్లో ఇంతకుముందు టెంపరీగా ఉన్నది ఈఓ గారి సహకారంతో పర్మనెంట్గా మెటల్ బ్యారికేడింగ్ పెట్టించడం జరిగింది. అట్లనే వాచ్ టవర్లు కూడా పెట్టుకున్నాము. చూసుకొని ఎక్కడైనా ప్రెషర్ పడుతుందా, ప్రెషర్ పడితే అది క్లియర్ చేయడానికి ఏం చేయాలనేది అబ్జర్వ్ చేయడం కోసం. అంటే బైపాస్ రోడ్డు ఉంది, డైవర్షన్ ఏ విధంగా చేయడం జరిగింది సార్? రెండు పక్కల పెట్టుకున్నామండి. రోడ్కి ఇప్పుడు టెంపుల్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి 100 మీటర్స్ రైట్ అండ్ 100 మీటర్స్ లెఫ్ట్ రెండు పక్కల కూడా ఆల్టర్నేట్ రూట్ లోపల నుంచి ఇచ్చేసి పిఠాపురం ఊళ్ళో నుంచి వెళ్ళిపోయి మళ్ళీ అవతల పక్కన జాయిన్ అయ్యేలాగా రెండు పక్కల డైవర్షన్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 2 శైవ క్షేత్రాలు. ఆ 2 శైవ క్షేత్రాల్లో అలాగే ఈ పిఠాపురంలో ఉన్నటువంటి పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంతో పాటు అలాగే సామలకోట భీమేశ్వర స్వామి ఆలయంలో భారీ బందోబస్తు మధ్య అయితే ఈ పోలీసులు అలాగే ఇక్కడ గట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేసామని చెప్పుకొస్తున్నారు.